కొంచెం దూరం ఉండండి కొంచెం మీరు అందరూ నీకు జరగ ఫోన్ ఓకే కామ్రేడ్ మన ప్రెసిడెంట్ గారు తీన్మార్ మల్లన్న గారు మేడే ఫంక్షన్లో పాల్గొనాలని కోరుతూ ప్రారంభించాలని కోరుకుంటున్నాను. కొంచెం బ్యాక్ అన్న కొంచెం బ్యాక్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం తీన్మార్ మల్లన్న నాయకత్వం కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇవాళ సందర్భాన కార్మికులు మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో మీకోసం శ్రమ పడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, అలాగే ఎన్ఆర్బి బేరింగ్స్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ విభాగాన్ని, కార్మిక విభాగాన్ని గెలిపించి ఆశీర్వదించినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలో భాగంగా మీకు మీ ఫ్యామిలీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ కార్డులు దాదాపుగా అందరికీ వచ్చి ఉంటాయి. మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది. ఇది ఎన్ఆర్బిలో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక లోకానికి ఒక యూనియన్గా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. సో మీ అందరి స్ఫూర్తితోటి ఇవాళ అనేక సంస్థలలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆర్టీసీలో ఇప్పుడు అతిపెద్ద సంస్థగా మనమే ఉన్నాం, మన కార్మిక శ్రేణులే ఉన్నారు. దాంట్లో వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూరే విధంగా మన వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే క్యాజువల్ లేబర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం కూడా త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక మేము ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని, యాక్సిడెంటల్ పాలసీని పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎన్ఆర్బిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళ పిల్లల ఫీజులను కూడా
దాదాపుగా తగ్గిస్తూ వాళ్లకు ఆర్థిక భారం లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము కృతనిశ్చయంతో పనిచేస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరికీ తెలుసు, మన కార్మిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా మన శ్రీనివాస్ అన్న గారిని నియమించడం జరిగింది. అలాగే మన వెంకటేష్ గారు, మన వాళ్ళందరూ కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. రాబోయేటువంటి రోజుల్లో ఆగవయా ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఎన్ఆర్బి బేరింగ్స్ లో కార్మికులకు జరిగిన మంచే మిగతా వాళ్ళకు కూడా జరగాలనేటువంటి పట్టుదలతో ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి యూనియన్ ఎన్నికలైన తర్వాత ఇంకా యూనియన్లు, గొడవలు, కొట్లాటలు లాంటివి లేకుండా కార్మికులందరం ఒకే అనేటువంటి, ఒకరమే అనేటువంటి విధానంలో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలిసికట్టుగా కంపెనీని అలాగే మనల్ని కూడా బాగు చేసుకుందాం, మన కుటుంబాలను కూడా బాగు చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, మరి వచ్చే మేడే కల్లా మన బతుకుల్లో కొంత మార్పు రావాలి, ఆ దిశగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, అలాగే ఎన్ఆర్బి బేరింగ్స్ లో యూనియన్ విజేతలుగా ఉన్నటువంటి మా నాయకులందరికీ, కార్మికులందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. థ్యాంక్ యూ.